హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని లక్ష్మి వ్లాగ్స్ అండ్ వీడియోస్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్. చాలా ఈజీగా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడండి. ఫ్రెష్గా చికెన్ని ఇలా తీసుకున్నానండి, కడిగేసి. సరిపడా సాల్ట్, కారం, పసుపు అన్నీ అలా చికెన్కి మంచిగా పట్టించాను. వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి, దాన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇలా ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు మొత్తం తీసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చి అయితే తీసుకొని అలా చిలికలుగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను. నేను తీసుకుంది 1/2 kg చికెన్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. మొత్తం నీట్గా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకొని ఇప్పుడైతే మూత పెట్టుకుంటే వాటర్ అనేవి వస్తాయి చికెన్లో నుంచి. ఇప్పుడు మూత ఓపెన్ చేస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి, వాటర్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు చికెన్ కొంచెం బాగా ఉడకడానికైతే నేను వాటర్ యాడ్ చేశాను. 1 గ్లాస్ వాటర్, 250 ml నియర్లీ. వాటర్ అంతా ఎగిరిపోయే వరకు అయితే మూత పెట్టేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర అయితే కడుక్కొని దానిలో వేసుకోవాలండి. మొత్తం ఎగిరిపోయాక వాటర్ అయితే. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేశాను నేను. కొత్తిమీర కూడా యాడ్ చేశాను. వాటర్ అనేది బాగా ఎగిరిపోవాలండి, లేదంటే మనం దానిలో రైస్ వేసినప్పుడు ఈ వాటర్ ఉంటే మనం వేసే వాటర్ అది మొత్తం రైస్ అంతా చిమిడిపోతుంది, మెత్తగా అయిపోతుంది. మనం చికెన్లో పోసిన వాటర్ అంతా కంప్లీట్గా ఎగిరిపోవాలి. నేనైతే బియ్యాన్ని ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను ముందే శుభ్రం చేసుకొని. ఒక కప్పుకి 1.5 కప్పు వాటర్ అయితే తీసుకున్నాను నేను మెజర్ చేసుకొని. 1/2 kg రైస్ తీసుకున్నాను. 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ తీసుకున్నాను. ఇప్పుడైతే చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయాయండి. రైస్ని ఇలా వాటర్ అంతా వడకట్టేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దానిలో యాడ్ చేసేస్తున్నాను రైస్ అంతా. మొత్తం వేసేసాక మొత్తం కలుపుకోవాలండి. ఆ మసాలా మొత్తం రైస్కి పట్టేలాగా. ఇప్పుడైతే సాల్ట్ కూడా సరిపడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ అయితే ముందే మెజర్ చేసి పెట్టుకున్నాను కదా, కప్పుకి 1.5 తీసుకున్నాను వాటర్ అయితే. వాటర్ పోసేసి మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసి అలా కలుపుకోవాలండి. అలా కలిపేశాక మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో అయితే ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద మసాలా ఉంటుంది కదా మొత్తం అడుగు పట్టేస్తూ ఉంటుంది, మాడిపోతుంది. తిప్పుతూ ఉండాలి, అలానే ఫుల్గా తిప్పేయకూడదు, స్లోగా తిప్పుతూ ఉండాలి, లేదంటే రైస్ ఆ బియ్యం అంతా ముక్క అయిపోతుంది. చూడండి దగ్గరకు వచ్చేసింది, వాటర్ కూడా అయిపోతుంది, ఉడికిపోతుంది. బాగా తిప్పాలండి, అలానే బాగా తిప్పేయకూడదు, ముక్క అయిపోతుంది రైస్ అంతా. చూడండి అయిపోవచ్చింది. అలా ఒక పక్క నుంచి నేనైతే కదిపాను. కొంచెం లైట్గా వాటర్గా ఉన్నట్టుంది. మళ్ళీ లో ఫ్లేమ్లో ఇంకొక 5 మినిట్స్ అయితే కుక్ చేశాను. చికెన్
పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.